పెట్రోల్ డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన వేళ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ లీటర్కు 13 నుంచి 3 రూపాయలకు తగ్గించింది. అలాగే డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ గతంలో 10 రూపాయలు ఉండగా ఇప్పుడు పూర్తిగా రద్దు చేసింది. కొత్త పన్ను రేట్లు తక్షణమే అమల్లోకి రానున్నాయి. అయితే బంకుల్లో ప్రస్తుతం ఉన్న పెట్రోల్ డీజిల్ రేట్లు యథాతథంగా ఉండనున్నాయి. తర్వాత ఏమైనా తగ్గే అవకాశం ఉంది. పెట్రోల్ డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన వేళ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ లీటర్కు 13 నుంచి 3 రూపాయలకు తగ్గించింది. అలాగే డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ గతంలో 10 రూపాయలు ఉండగా ఇప్పుడు పూర్తిగా రద్దు చేసింది. కొత్త పన్ను రేట్లు తక్షణమే అమల్లోకి రానున్నాయి. అయితే బంకుల్లో ప్రస్తుతం ఉన్న పెట్రోల్ డీజిల్ రేట్లు యథాతథంగా ఉండనున్నాయి. తర్వాత ఏమైనా తగ్గే అవకాశం ఉంది. పెట్రోల్ డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన వేళ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ లీటర్కు 13 నుంచి 3 రూపాయలకు తగ్గించింది. అలాగే డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ గతంలో 10 రూపాయలు ఉండగా ఇప్పుడు పూర్తిగా రద్దు చేసింది. కొత్త పన్ను రేట్లు తక్షణమే అమల్లోకి రానున్నాయి. అయితే బంకుల్లో ప్రస్తుతం ఉన్న పెట్రోల్ డీజిల్ రేట్లు యథాతథంగా ఉండనున్నాయి. తర్వాత ఏమైనా తగ్గే అవకాశం ఉంది.